ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మిలీనియర్ అయ్యాను కదా. అయ్యారా? ఆకాశమే పైటగా ఓహో నీపై ఉందా, మేఘాలనే పూలుగా నీకిచ్చిందా. మిమ్మల్ని పాడమని ఎవరు అడగలేదా మ్యూజిక్ డైరెక్టర్ గారు? మీరు పాడే సాహసం చేయలేదా పాటలు? రెండోదే కరెక్ట్. మామూలుగా ప్రతి సినిమాలోనూ మీకు అందంగా ఉన్న అమ్మాయిని చూడగానే ఓకే. అందుకని దాన్ని మిగతా సందర్భాల్లోంచి దీన్ని వేరుగా ఎలా చూపాలనడానికి నాకు మళ్ళీ అన్న ఒక్క పదంతో నాకు పరిష్కారం దొరికింది. వావ్. బొమ్మ బొమ్మ నేను మళ్ళీ గీసిందెవరమ్మా. శ్రీశ్రీ ఎలా ఉండబోతుంది, దుల్కర్ అండ్ పూజా హెగ్డే క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి? అంటే ఒక మొదటి సినిమా రాసిన దర్శకుడు ఇంత పరిపక్వతతో కూడిన కథని ఇస్తాడా అన్న ఆశ్చర్యానికి అయితే అటు విమర్శకులు ఇటు వీక్షకులు కూడా లోనయ్యే అవకాశం గట్టిగా ఉంది. శ్రీశ్రీ ఈ వర్షాకాలంలో మేఘాల్లాగా మన కళ్ళని ద్రవింపజేయగలిగే సబ్జెక్ట్ అయితే అనిల్ రావుపూడి గారిది సంక్రాంతికి పొట్ట చెక్కలైలో నవ్వించే సబ్జెక్ట్. బట్ అనిల్ గారు భూమిలో పాతేస్తున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అది కొత్తగా అనిపించిందండి, థ్రిల్లింగ్ అనిపించింది, కానీ పాతేగా తెలిసి వచ్చింది. ఏమైతే నాదేముంది కానీ జీవి గారిని అయితే 3 గంటలు పాతారు ఆ షూటింగ్. అయ్యో అవునా? పాపం జీవికి అయితే లేచిన తర్వాత కాళ్ళు ఇలా మడత పడిపోయే ఉన్నాయి ఒక 5 నిమిషాలు అయితే. తర్వాత నెమ్మదిగా పట్టుకుపోయింది. మొన్న చిరంజీవి గారు స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఏంటి పరిస్థితి? చిరంజీవి అంటే కొద్దిగా మీ స్టైల్ గురించి మాట్లాడుతుంటే ఆయనే స్టైల్ గురించి మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేక మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను పక్కకి. తెలుగున ప్రశ్నలు నమస్తే. శ్రీశ్రీ మూవీ డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఒక పాట 1 వీక్లోనే దాదాపు 6.5 మిలియన్ల వరకు వ్యూస్ సంపాదించుకుంది. ఇంకా ట్రెండింగ్లో ఉంది. నాకు తెలిసి సినిమా రిలీజ్కి ముందు 100 మిలియన్ క్లబ్లోకి వెళ్ళే పాటలాగా వినిపిస్తుంది. అనంత్ శ్రీరామ్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మిలీనియర్ అయ్యాను కదా. అయ్యారా? ఓకే. ఏమో ఈ 2026 అనంత్ శ్రీరామ్ గారి పేరు మీద రాసేసారేమో అనిపిస్తుంది. 2026లో ఈ 2026లో నా భాగ్యరేఖ కొంచెం బొద్దుగానే ఉందండి, తిక్కుగానే ఉంది. ఓకే, తిక్కుగా అండ్ అప్పు రైజ్ అవుతుంది గట్టిగా. ఓకే, మొదలుపెట్టారు మనశంకర వరప్రసాద్ గారితో మొదలుపెట్టినట్టున్నారు గట్టిగా. మనశంకర వరప్రసాద్, పెద్ది, చెన్నై లవ్ స్టోరీ, ఇప్పుడు శ్రీశ్రీ, మొన్న ఇరుముడి. ఇరుముడి అది కూడా బాగుంది పాట. యాలాలో అది కూడా అద్భుతం. అయితే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఏ పాట గురించి అయితే మనం ఆడుకున్నామో అదొక్కసారి హమ్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. ఆకాశమే పైటగా ఓహో నీపై ఉందా, మేఘాలనే పూలుగా నీకిచ్చిందా, ఆ జాబిలే నవ్వులా నీలో ఉందా, నా చూపునే వెన్నెలై అల్లేసిందా, కనులకే కొత్త జన్మ మనసుకి మత్తు చెమ్మ, రుచి చూపే వేళ నేనేనా, అరే నేనేనా, వేరెవ్వర్నో నాలోన చూసానా, నేనేనా, అరే నేనేనా, నీ ముందుంటే వేరే గమారానా, బొమ్మ బొమ్మ నిన్ను మళ్ళీ గీసిందెవరమ్మా, బంగారంలో నిన్ను ముంచి తీసిందెప్పుడమ్మా, అడుగు అడుగు నువ్వు నడిచెళ్ళేటి దారంతా, వెలుగు జిలుగు వెదజల్లేస్తూ ఉందేంటమ్మా, ఇన్నాళ్ళు కలల్లో కలవనే లేదే ఈ అందం, ఇవ్వాలి నిజంలా ఎదురవుతున్నదే. సూపర్ అండి. మిమ్మల్ని పాడమని ఎవరు అడగలేదా మ్యూజిక్ డైరెక్టర్ గారు? మీరు పాడే సాహసం చేయలేదా పాటలు? రెండోదే కరెక్ట్. రెండోదే కరెక్టా? మీరే సాహసం చేయలేదా? అంటే నా గొంతు గురించి నాకు తెలుసు కాబట్టి పాడి వినిపించడానికి బాగుంటుంది, కానీ స్పీకర్లో అంత పరిపక్వంగా ఉండదు. ఆ 16-17 ఏళ్ల వయసులో గొంతు మారే దశ ఒకటి ఉంటుంది కదా. అవును.
అప్పుడు ఏదైతే ఉందో అది అలా ఆగిపోయింది. అయ్యో. అందుకని అది ఓకే. అంతగా రుచించకపోవచ్చు అని నేనే ఓకే. పాడిన. ఓకే, సూపర్ అండి. పాట అయితే అద్భుతంగా ఉంది, జనంలోకి వెళ్ళిపోయింది, రీల్స్ కూడా భయంకరంగా చేస్తున్నారు. ఇంత చక్కటి పాట ఈ శ్రీశ్రీ సినిమాలో ఏ సందర్భంలో వస్తుంది, సిచ్యువేషన్ ఏంటి అసలు? చాలా కొత్త సన్నివేశం అండి. అంటే ఆ, ఉన్న సన్నివేశాన్ని కొత్తగా చూపించిన విధానం అన్నమాట. ఓకే. మామూలుగా ప్రతి సినిమాలోనూ మీకు అందంగా ఉన్న అమ్మాయిని చూడగానే కథానాయకుడు మనసు స్పందించి అది పాటగా మారి అందాన్ని వర్ణించడం అనేది సహజమే. కానీ ఇక్కడ ఏంటంటే కొత్తగా చూసిన అమ్మాయి కాదు, అప్పుడు దాకా పరిచయం ఉన్న అమ్మాయే, స్నేహితురాలే. ఓహో. ఆ ఒక్క ప్రత్యేకమైన సందర్భంలో చాలా అందంగా, ఇతనికి ఆశ్చర్యంగా, ఏంటి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా కనిపిస్తుంది ఓహో. అప్పుడు వచ్చే పాట. ఓకే. అందుకని దాన్ని మిగతా సందర్భాల్లోంచి దీన్ని వేరుగా ఎలా చూపాలనడానికి దానికి మళ్ళీ అన్న ఒక్క పదంతో నాకు పరిష్కారం దొరికింది. వావ్. బొమ్మ బొమ్మ నేను మళ్ళీ గీసిందెవరమ్మా. మామూలుగా అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే బొమ్మ బొమ్మ నేను ఇలా గీసిందెవరమ్మా అని రాస్తాను కదా. సో నాకు తెలిసిన బొమ్మే, ఈ బొమ్మను ఎవరో మళ్ళీ గీశారు దేవుడు ఓకే అని చెప్పి అక్కడి నుంచి ఇంకా అలిగిపోయింది అనమాట. ఆ ఒక్క పదంతో మొత్తం మారిపోయింది. ఓకే. ఎంత టైం పట్టిందండి ఈ మదనానికి? అంత ఎక్కువేం పట్టలేదండి, ఒక 4 ఆప్షన్స్ పల్లవులు. ఆహా. ఆ 4 ఆప్షన్స్లో ఇది ఎంచుకున్నారు. ఓకే. దాని నుంచి చరణాలు ఇంకొక 2-3 ఆప్షన్స్లో అయిపోయాయి. ఓకే, సూపర్ అండి. అంటే మీరు పాటలు మీరు రాస్తున్న మొత్తం పాటలన్నీ మీరేనా, సింగిల్ కాడా? ఇప్పటివరకు 3 పాటలు రాశానండి, 4 పాటలు ఉన్నాయి. 4 పాటలు ఉన్నాయి. ఓ సూపర్. అంటే ఇంకొక పాటే సింగిల్ కాడా కదా అని తెలియడానికి. ఏమో ఎవరు రాస్తారో తెలియదు. ఓకే, సూపర్ అండి. అయితే ఈ 3 పాటలు రాయాల్సిన సందర్భం అయినా ఏదైనా కథ మొత్తం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు నేరేట్ చేసి ఉంటారు కదా. శ్రీశ్రీ ఎలా ఉండబోతుంది, దుల్కర్ అండ్ పూజా హెగ్డే క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి? ఒకటి, ఎవరో రవి నీలకుండితి అనే ఒక కొత్త దర్శకుడు ఒక కొత్త సినిమా తీస్తున్నాడంట అనేది మామూలుగా ఉంటుంది కదా వార్త. ఆ వార్తకి అందరిలో ఉన్న అంచనాలకి ఒక స్థాయి ఉంటుంది. కానీ అది ఖచ్చితంగా అంచనాలు పటాపంచలు అవుతాయి. అంటే ఒక మొదటి సినిమా రాసిన దర్శకుడు ఇంత పరిపక్వతతో కూడిన కథని ఇస్తాడా అన్న ఆశ్చర్యానికి అయితే అటు విమర్శకులు ఇటు వీక్షకులు కూడా లోనయ్యే అవకాశం గట్టిగా ఉంది. ఇంకా మీకు దుల్కర్ గారి ఎంచుకున్న సబ్జెక్టులు అవి మీకు తెలిసే కదా. ఇలాంటి సబ్జెక్టు దుల్కర్ గారు ఎంచుకోవడం అనేది ఆశ్చర్యం ఏం కాదు. మీకు సీతారామం అవ్వచ్చు, మహానటి అవ్వచ్చు, చాలా బరువైన కథాబలం ఉన్న సన్నివేశాలు ఉన్న కథల్ని ఎంచుకుంటారు. కాబట్టి ఈ సబ్జెక్టు దుల్కర్ గారు చేయడం అనేది ఆశ్చర్యం కాదు. ఆశ్చర్యం వల్ల మళ్ళీ మీరు పూజా హెగ్డే గారి పాత్ర మీద ఉంటుంది. ఇప్పుడు దాకా ఎక్కువ అందాన్ని ఎక్కువగా సెలబ్రేట్ చేసిన అలాంటి పాత్రలు ఎక్కువ చేశారు కదా. ఇది ఖచ్చితంగా ఒక నటనని పూర్తిగా ప్రదర్శించగలిగే పాత్రలో పూజా హెగ్డే గారు. ఓకే, యాక్టింగ్ స్కోప్ ఉన్న స్కోప్ కాదు, యాక్టింగ్కే స్కోప్ ఉన్న పాత్ర. యాక్టింగ్కే స్కోప్ ఉన్న పాత్ర. ఓకే. ఓకే, సూపర్ అండి. అయితే ఇప్పటి వరకు దుల్కర్ గారి సినిమాలకు ఎన్ని సినిమాలు పడ్డాయి సార్ మనకి, ఎన్ని పాటలు పడ్డాయి? సీతారామంలో ఓ సీత కానీ ఎప్పుడో నిన్ను, అది అద్భుతం అసలు, ఇప్పటికీ మారిపోతుంటుంది. ఓకే. ఓకే, సూపర్ అండి. అయితే అంటే ఈ సంవత్సరం 1 by 1 ఒక్కొక్క నెల ఒక్కొక్క సెలబ్రేషన్ మోడ్లో వెళ్తున్నట్టుంది మీకు ఒక్కొక్క మూవీ మీద. అంటే విషయం ఏంటంటే విడుదలను బట్టి ఇప్పుడు ఎక్కువ పని చేస్తున్నాం అనుకుంటారు. కాకపోతే ఈ సినిమాలన్నీ 2 సంవత్సరాల క్రితం మొదలైనవి కదా. పెద్ది, చెన్నై లవ్ స్టోరీ, శ్రీశ్రీ, ఇరుముడి, ఇవన్నీ కూడా ఎప్పుడో మొదలైన సినిమాలు. అప్పుడప్పుడు చేసుకుంటున్న పనులన్నీ ఒక్క సంవత్సరంలోకి వచ్చి ఇక్కడ ఈ సముద్రంలో ఇప్పుడు కలుస్తున్నాయి అన్నమాట. 2026లో విడుదలైన పాటలన్నీ కూడా 2026లో జరిగిన పని కాదు, 2024 నుంచి జరుగుతున్న పని. ఓకే, అవి కంటిన్యూ అవుతున్నాయి. ఇరుముడి కూడా ఏలాలో పాట రిలీజ్ అయింది కదా, అది కూడా చాలా హాంటింగ్గా ఉంది. అది ఎలా సార్, అది ఛాలెంజ్ కదా, 3 క్యారెక్టర్ల మధ్య వచ్చే పాటలా కనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో ముగ్గురు తల్లి తండ్రి కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని
వ్యక్తపరచడానికి దొరికిన సందర్భం అక్కడే అన్నమాట. తర్వాత కథ తిరిగే మలుపులు అవి వేరే విషయం. ఆ సందర్భాన్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోవాలి, అమృతాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో ఆ పాట అంత సున్నితమైన పదాలతో రాయడం జరిగింది. అది కూడా జీవి ప్రకాష్ గారే సంగీతం. అవును, అదే అదే అతనే సంగీత దర్శకుడు కదా. అది కూడా ఇప్పుడు జీవి ప్రకాష్ గారికి 3 సినిమాలు పనిచేస్తున్నానండి. శ్రీశ్రీ, ఇరుముడి, ఆ తర్వాత అనిల్ రావిపూడి గారి సినిమా. వావ్, సూపర్. అది అయితే మరీ ఇంకా అనుకుంటా అదే. అదేంటి పరిస్థితి, అది అది ఎలా నడుస్తుంది? అది సిద్ధపడండి సంక్రాంతి. ఇప్పుడు శ్రీశ్రీ ఈ వర్షాకాలంలో మేఘాల్లాగా మన కళ్ళని ద్రవింపజేయగలిగే సబ్జెక్ట్ అయితే, అనిల్ రావిపూడి గారిది సంక్రాంతికి పొట్ట చెక్కలైలో నవ్వించే సబ్జెక్ట్. డిసెంబర్లో ఒకటి, వెంటనే జనవరిలో ఒకటి మళ్ళీ మీకు. ఆయన ఏంటి, అది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి వైజాగ్ బీచ్ అనేది, వైజాగ్ బీచ్లో పాతేశారు అందరినీ. అంటే ఇలాంటివి చేయటం మీకు కొత్త ఏం కాదు నాకు తెలిసి. బట్ అనిల్ గారు భూమిలో పాతేస్తారన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అది కొత్తగా అనిపించిందండి, థ్రిల్లింగ్ అనిపించింది, కానీ పాతేగా తెలిసి వచ్చింది. ఏమైంది? నాదేముంది కానీ జీవి గారిని అయితే 3 గంటలు పాతారు ఆ షూటింగ్. అయ్యో, అవునా? నాది గంట కూడా కాదు, అంతే గంట. ఇప్పుడు పాతడం అంటే, ఇప్పుడు మన లోతు గొయ్య తవ్వి భుజాల దాకా ఇసుకేసి తలను బయట పెడితే ఆ దారి వేరు. మన సగం లోతుకు తవ్వారు, అక్కడ ఇలాగా కూర్చోమన్నారు బాసి పట్టలు వేసుకుని, అర్ధ పద్మాసనం, దానిపైన వేస్తారు మొత్తం మట్టి అంతా. కాబట్టి ఈ కాళ్ళు మొత్తం ఇంత మట్టి అంటే, ఇంత ఇసుక అంటే కనీసం 60 కేజీలు ఉంటుంది కదా. ఒక బస్తాయే మీకు ఇసుక, ఒక బస్తాలో పట్టే ఇసుకే మీకు 70 కేజీల దాకా ఉంటుందంటే, ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా. ఆ బరువు అంతా ఇది భరించి దొరదబెట్టినా ఏం లేదు, వచ్చి పీతలు కొరికినా ఏం చేయడానికి లేదు. పాపం జీవికి అయితే లేచిన తర్వాత కాళ్ళు ఇలా మడతపడిపోయే ఉన్నాయి ఒక 5 నిమిషాలు అయితే. తర్వాత నెమ్మదిగా పట్టుకుపోయింది వచ్చింది. భయపడలేదా? ఇంక అనౌన్స్మెంట్కి ఉంటూనే హింస పెట్టారు మమ్మల్ని. భయపడలేదు. అనిల్ గారు చేస్తే అది వినోదం వెళ్తుందని తెలుసు కదా. వినోదం విస్ఫోటనంలాగా ఉంటుంది. అదే అదే అది వర్క్ స్టార్ట్ అయిపోయిందండి, రికార్డింగ్ కానీ సగం అయిపోయింది. ఓ, ఎన్ని పాటలు మీ? అది కూడా అంతే, ఇప్పటి వరకు ఒక 4 పాటలు రాశాను. మిగతా ఇంకా రాయలేదు. ఓహో, ఎవరు రాస్తారు? ఓకే. ఆ జానర్ ఏమని చెప్పగలరా? ఏ సినిమా, ఏం జానర్ అనేది? ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి జానర్. ఓకే, ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాకపోతే మామూలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క నేపథ్యం వస్తుంది కదా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న గోదావరి జిల్లాల్లో ఆ కుటుంబం నేపథ్యంలో ఎక్కువ వస్తే, మనశంకర వరప్రసాద్ సిటీ కుటుంబం నేపథ్యంలో, ఇది రాయలసీమ కుటుంబాల నేపథ్యంలో ఉంటుంది. అదే అదే పోస్టర్లు కూడా కళ్యాణరామ్ గారికి పంచిగట్టారు, వెంకటేష్ గారిని మోహన్ నుంచో పెట్టారు. అదే అర్థమైపోయింది, బావబామర్దుల కథ అని చెప్పేసి అది బయటకు వచ్చింది. అంటే బావా బామర్దులు అంటే స్నేహితులు, స్నేహితులు బావా అనుకుంటారు కదా. అవునవును, అలా. ఓ అవునా, సూపర్. మళ్ళొక 2027 కూడా బిగ్ బ్లాస్ట్ తో రెడీ అయిపోయారు మీరైతే. రెడీ. ఓ సూపర్, నమ్మకంగా చెప్పాను, ఎందుకంటే నిన్నే ఫస్ట్ హాఫ్ చూసాను. అప్పుడే ఫస్ట్ హాఫ్ చూడటం కూడా అయిపోయిందా? ఊరిని అయితే అనిల్ గారు చాలా స్పీడ్గా ఉన్నారు అయితే. ఓకే, సూపర్ సార్. అయితే మనకి మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో లిరిక్ రాస్తున్నారా, పాటించిన తర్వాత లిరిక్ చేసుకున్నారా, ఎట్లా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్? స్వేచ్ఛ అండి. ఏదైనా హుక్ లైన్ కావాలనుకోండి ముందు రాసుకుని ఇమ్మంటాడు. ఇదేమి ఆయన కండిషన్ పెట్టాడు. అయితే ఈ సినిమా వరకు మాత్రం చాలా ట్యూన్లు అనేవి చాలా ఎక్కువ ప్రమాణంలో ఉండాలన్నమాట. సంగీతం ఏమాత్రం తేడా ఉన్నా అది సినిమాకి నష్టం కలిగిస్తుంది. అందుకని చాలా జాగ్రత్త తీసుకుని మంచి ట్యూన్లు ఇచ్చారు. అంటే సినిమాని నిలబెట్టేది సంగీతమే, ఆ సినిమా యొక్క నాణ్యతని ప్రజలకు తీసుకెళ్లేది సంగీతం అనమాట. ఈ కథ వరకు, అవును, ఈ కథ వరకు, శ్రీశ్రీ వరకు. అది ఈ కథ ఇది సుమోలు లేపే కథ కాదు కదా, క్వాలిస్లు సుమోలు లేపే కథ కాదు. ఓకే, లవ్ స్టోరీ, భావోద్వేగాలు, గొప్ప ప్రేమ, ప్యూర్ లవ్ స్టోరీ అనుకో. ప్యూర్ లవ్ స్టోరీ. ఓకే, అంటే ఇలాంటి ప్రేమికుడు
కూడా ఉంటాడా మ్మ్. అనిపించే స్టోరీ అన్నమాట. ఓకే, ఇదంతా ఒక ట్రెక్కింగ్ నేపథ్యంలో జరిగే పాటలాగా ఉంది, ట్రెక్కింగ్ సీన్ ఇది ఒక ట్రిప్లో అంతే. ట్రెక్కింగ్కి సినిమాకి పెద్దగా సంబంధం లేదు, కాలేజ్లో వెళ్ళే ఒక ట్రిప్. ఓకే, కాలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ అనమాట అయితే. కొంతవరకే కాలేజ్, ఫ్యామిలీ సినిమా. ఓ సూపర్ అండి. అయితే ఈసారి ఇప్పుడు మీ మ్యూజికల్ జర్నీలో 2026ని డిఫైన్ చేయమంటే ఏం చెప్తారు? 2026 ఒక విజయ శిఖరం నాకు అంతే. ఓకే, సూపర్ అండి. అయితే మనకి పాన్ ఇండియా సినిమాలు మీకు కొత్త ఏం కాదు, కానీ పెద్ద విషయంలో చాలా ఓన్ చేసుకున్నారు సినిమాని. అనంత్ శ్రీరామ్ గారు పర్సనల్గా తీసుకున్న సినిమా అనేది ఎక్కువ టాక్ వచ్చింది. అవును, అది ఎందువల్ల? ఎందుకంటే అంత మంచి కథ మళ్ళీ మళ్ళీ ఇంకొక 5-10 సంవత్సరాల వరకు రాదు కాబట్టి, అలాంటి కథని అలాంటి కథతో ఒక 3 సంవత్సరాలు ప్రయాణించాం కాబట్టి పూర్తిగా అది లోపలికి వెళ్ళిపోయింది ఆ కథ. ఓకే, దానికి ఏదో తెలిసి తెలియక మాట్లాడిన వాళ్ళని మనం ఎందుకు వారిని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో. ఓకే ఓకే, ఎలాంటి అనుభూతిని మిగిల్చింది పెద్ద మీకు? పెద్ద పాన్ ఇండియాగా మొదలై పాన్ వరల్డ్ అయింది కదా ఇప్పుడు. ఎందుకంటే అది సరదాగా ఆ సినిమాలో ఏంటది, స్పైడర్ మ్యాన్ సినిమాలో ఒక అభిమాని ఎవరో ఏం నాకు ఐటమ్ సాంగ్ లేదని సరదాగా అన్నదానికి కొన్ని థియేటర్స్లో ఫేస్ మార్ఫింగ్ చేసి చరణ్ గారి ముఖం మీద స్పైడర్ మ్యాన్ ఆ హీరో ముఖం మార్ఫ్ చేసి మిగిలిన రెండిట్లో 2 హీరోయిన్ మార్ఫ్ చేసి మొత్తం హల్లల్లో పాట ప్లే చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ఎన్నో ఐటమ్ సాంగ్లు ఉన్నా దీన్ని ఎంచుకున్నారు అంటే దానికి ఎంత సర్వజనీనత వచ్చింది, ఎంత ఏ స్థాయిలో అది విజయవంతం అయింది అనడానికి ఉదాహరణ. ఓకే, మీకు 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 బాగా నచ్చిన, మీకు మనసుకైన దగ్గరగానే పాటలు సార్ దాంట్లో రాసినాయి రైరే రారా కదా? ఓకే, రైరే రారా మాట్లాడుకున్న సందర్భంలో మీరు చెప్పిన మాట ఇదే, 10 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అని చెప్పి. అవును, ఇప్పటికీ అదే కట్టుబడి ఉంది. అవునా? ఓకే, సూపర్. అయితే నేను ఊహించని స్పందన మస్సా మస్సా పాటకు వచ్చింది. అంటే అందరూ జిమ్ముల్లో పెట్టుకుని ఆ పాట పెట్టుకుని జిమ్ చేస్తున్నారంటే ఎంత నాకన్నా ఎక్కువ వాళ్ళు ఓన్ చేసుకున్నారేమో అనిపించింది ఆ పాటని. ఓకే, సూపర్ అండి. అనంత్ శ్రీరామ్ గారిలో మార్పు అనేది ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అయింది? మొన్న ఈ మధ్య చిరంజీవి గారు కూడా మిమ్మల్ని, మీ స్టైల్ని మిమ్మల్ని మెచ్చుకున్నారు స్టేజ్ మీద. ఏంటి ఆ స్టైలిష్గా తయారవ్వాలి, మేక్ ఓవర్ అవ్వాలి, లేకపోతే ఇలా స్టైల్ మెయింటైన్ చేయాలి అనేది ఎక్కడి నుంచి మొదలైంది మీకు? అంటే ఎక్కువ అటెన్షన్ టైం తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఏది జరిగినా కూడా అండి, గొప్ప హిట్ అయినా ఆ 4-5 రోజులే ఉంటుంది, గొప్ప హిట్ కాకపోయినా ఆ 4 రోజులే ఉంటుంది, ఏం అచీవ్మెంట్ చేసినా అప్పటికప్పుడు. కాబట్టి ఎప్పటికప్పుడు అటెన్షన్ అనేది సమాజానికి కావాల్సి వస్తుంది. ఎప్పుడు 1990లో 2000లో 2010లో లిరిక్ రైటర్ ఎలా ఉన్నాడో అలాగే ఉంటే మనం ముందుండడం కష్టం అని నాకు కోవిడ్లో జ్ఞానోదయం అయింది. కోవిడ్ నుంచి, ఎందుకంటే ఎక్కువ ఆలోచించుకుంటాం కదా ఏంటి ఇప్పుడు అని. ఇన్ఫ్లుయెన్సర్స్ చేయగలిగేది మనం కూడా చెయ్యాలి అన్న ఉద్దేశంతో దానికి సరిగమప అన్న ప్రోగ్రామ్ని వేదికగా ఎంచుకున్నాను. ఓకే, అప్పటి నుంచి మార్పు మొదలైంది. ఓకే, సూపర్ అండి. మన చిరంజీవి గారు స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఏంటి పరిస్థితి? చిరంజీవి అంటే కొద్దిగా మీ స్టైల్ గురించి మాట్లాడుతుంటే, ఆయనే స్టైల్ గురించి మాట్లాడుతుంటే నేను ఏం మాట్లాడలేక మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను పక్కకి. అంటే ఆయన సహృదయం, అంటే ఏ చిన్నదైనా ప్రశంసిస్తే వాళ్ళకు ఒక ఉత్సాహం వస్తుంది, మళ్ళీ ఇంకా పని చేస్తారని. అంటే ఇంత చిన్న పరిశ్రమ అంటే 10,000 మంది ఉన్న ఒక వ్యవస్థ అండి. అందరూ దాని చుట్టే తిరగాలి, ఆ 10 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంటుంది అది. సో మనల్ని మనమే ఇక్కడ ప్రోత్సహించుకోవాలి, ఎవరో వచ్చి ప్రోత్సహించరు అన్న ఆయన మంచితనం ఉంది చూసారు. నన్ను ఒక్కడనే కదా, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అలాగే ప్రశంసించారు. నాది కొంచెం నన్ను ప్రశంసించడంలో కాస్త ఆప్యాయత, హ్యూమర్ అవన్నీ తోడైనవి కాబట్టి అది కొంచెం ఎక్కువ అనిపించింది.
సూపర్ అండి. ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఏం సినిమాలు చేస్తున్నారు, ఎన్ని సినిమాలు చేస్తున్నారు, నటుడిగా ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు మీరు? ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. అవునా? రచయితగానే పూర్తి చేయాల్సిన పాటలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉంటాయండి? ఇంకొక 20 పాటలు రాయాలండి. ఇంక 20 పాటలు బాకీ ఉన్నాను. ఓకే, 20 పాటలు. ఓకే, 20 పాటలు కంప్లీట్ అయిపోయాక ఇంకొక 20 వస్తాయిలేండి. మళ్ళీ వస్తూ ఉంటాయి. వస్తుంటాయి. ఎస్, నటుడిగా అదేలేండి. ఇందాక అడుగుదాం అనుకున్నాను, మరి అనిల్ గారి సినిమాలు ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి. లేదు, చేయట్లేదు. ఇవ్వలేదా మీకైతే? అన్యాయం చేశారు మీకైతే అనిల్ గారు. ఏ న్యాయమే చేశాడు, ఆ పాటలు మంచి ఇచ్చాడు. నటుడిగా తొక్కేశారు మీరు. ఒక దర్శకుడికి ఈ మొహం ఈ పాత్ర బాగుంటుంది అని చెప్పి అనిపించినప్పుడు తీసుకోవాలి తప్పితే ఈ ప్రతి సినిమాలోనూ ఇవ్వాలి అని ఏం లేదు. ఓకే. సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చినప్పుడు నేనేం అడగలేదు, ఆ తర్వాత ఇమ్మని ఏం అడగలేదు. ఆయనకి అనిపించి ఆయన సంక్రాంతికి వస్తున్నాం ఆయన చేయమని అడిగారా? ఆయనే చేయమని అడిగారు. ఓకే. ఓకే, సూపర్ అండి. అయితే ఈ మధ్య ఒకటి ఏపీలో మీ అది ప్రాబ్లం క్లియర్ అయిందండి, ఫాదర్ అండ్ మదర్ అది ల్యాండ్ ఇష్యూ అయిపోయిందా? అది కోర్టు వ్యవహారాలు కదండి, అది కోర్టులో నడుస్తూనే ఉందా? నడుస్తాను. ఓకే, సూపర్ అండి. మీరు బాహాటంగా ఏదున్నా కానీ మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మీ భావాలను బయటకు చెప్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ దేశ ప్రధాని దృష్టికి ఆయన నిందించే సందర్భం కూడా జరిగింది, జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ ఉద్యమం అని చెప్పేసి. దాన్ని ఏ దృష్టిలో చూస్తారు? దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒకటి, అది ఈ 2026లో జరగడం వల్ల ఏమైందంటే నాకు 17-18 గంటలు పనిచేసి రావడం వల్ల ఎక్కువ కేటాయించలేకపోయాను ఆ సమస్య మీద. ఓకే. కానీ స్థూలంగా అయితే గమనించాను, ఐడియా ఉంటుంది కదా. స్థూలంగా అయితే గమనించాను, సూక్ష్మ పరిశీలన చేయలేదు. ఆ గమనించిన మేరకు స్పందిస్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశంలో ప్రజాస్వామ్యం అనేది అంతగా నచ్చని కొన్ని విద్యాధిక శక్తులు ఉన్నాయండి. అంటే మేము మేధావులు అని అనుకుని, మేము మేధావులు మొత్తం అందరూ మా మార్గంలో నడవాలి, మాదే కరెక్ట్, మెజారిటీ అనేది పెద్దగా ఇది లేదు అన్నది వేరే 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 రూపంలో వచ్చినాయి, కానీ ఎప్పుడూ సక్సెస్ అవ్వలేదు, ఎప్పుడూ విజయవంతం అవ్వలేదు. అలా వచ్చిన ఆఖరి వ్యవస్థ ఆమ్ ఆద్మీ పార్టీ. అది కూడా పాలపొంగులాగా వచ్చి మళ్ళీ చల్లారిపోవడంతో ఆ వర్గానికి ఇంకొక వేదిక కావాల్సి వచ్చింది. ఓకే. దానికి అలా పుట్టిందే కాక్రోచ్ జనతా పార్టీ అన్నమాట. ఓకే. నేను స్థూలంగా గమనిస్తే నాకు అనిపించింది అదే విద్యాధిక గర్వం ఒకటి ఉంటుంది కదా. మేము ఇంగ్లీష్ ఇరగా మాట్లాడుతాం, ప్రపంచ జ్ఞానం ఉంది, భారతీయుల్లో మేము పై రకం, మాది క్రీము, మిగతా వాళ్ళంతా అదేంటే కాఫీలో ఫిల్టర్ వడబోస్తే మిగులుతుంది కదా, తొరకల్లాంటి వాళ్ళు. ఇలాంటి ఒక గర్వం ఉంటుంది చూడండి, వాళ్ళ భావజాలాల నుంచి పుట్టుకొచ్చేవన్నమాట ఈ వ్యవస్థలన్నీ. ఓకే. వాళ్ళకున్న ఇంగ్లీషు కమ్యూనికేషన్స్ ద్వారా అంతర్జాతీయంగా భారతదేశాన్ని తొక్కాలి అనుకున్న వాళ్ళని ఎక్కువ ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళ కార్యకలాపాలకి అక్కడి నుంచి ఫండ్లు లభిస్తూ ఉంటాయి. ఇది 19వ శతాబ్దంలో దీన్ని ఇల్లుమినాటి అనేవారు. ఆ ఇల్లుమినాటి మారి మారి ఇప్పుడు కొన్ని వ్యవస్థలుగా వచ్చిందనమాట. ఎక్కడైనా అది నేపాల్, బంగ్లాదేశ్ లాంటి చోట వాళ్ళ ఆటలు చెల్లిని, వాళ్ళు ఫండింగ్ చేస్తే వీళ్ళు రెచ్చిపోవడం, ప్రభుత్వాల మీద విరుచుకుపడడం. అది భారతదేశం లాంటి ఉక్కు సంకల్పం ఉన్న వ్యవస్థను అవి కదలించలేకపోతున్నాయి అన్నమాట. సో అందుకు ఏం చేయలేక బూతులు తిట్టించడం. కానీ ఎంత హుందాగా స్పందించాడు ప్రధానమంత్రి, నేను వారిని క్షమిస్తున్నాను. ఎప్పుడైనా బూతులు ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడిన వీడియోల కింద కూడా కొన్ని బూతులు పెడతా ఉంటారు కదా. ఆ బూతులు అనేవి ఎప్పుడు వస్తాయి అంటే, మనం ఏ విషయం మీద అయితే మాట్లాడాలనుకుంటున్నామో ఆ అంశం మీద మనకున్న సరుకు తక్కువైపోయినప్పుడు నెక్స్ట్ బూతులు బయలుదేరుతాయి. సో ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. ఇక్కడ మాటల్లోనే కదా, చేతల్లో కూడా బూతులు చేశారు చాలా. జంతర్ మంతర్ వీడియోస్ చూసుకుంటే మీరు
చాలా చాలా జరిగినాయి. అయితే చాలా సంయమనంతో వ్యవహరించి కేంద్ర ప్రభుత్వం నేపాల్, బంగ్లాదేశ్ లాగా కాదు భారతదేశం అని ఈరోజు నిరూపించింది. వావ్, సూపర్. దీనికి ఈ ఇష్యూతో ఇక్కడి వరకు అయిపోయి ఉండొచ్చు అనుకుంటారా? దీనికి సంబంధించి ఇంకేమన్నా కంటిన్యూటీ ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటారా? మీ ఆలోచన ఏంటి? ఆ విదేశీ శక్తులు దీనికి ఎంత నిధులైతే కేటాయించారో అవి అవి వరకు ఉంటాయండి. ఓకే. ఇంకోటి మారుతూ ఉంటుంది. అదే ఇప్పుడు ఉదాహరణకి పేపర్ లీకేజ్ అనేది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడు ఎవ్వరూ విద్యామంత్రిని, మానవ వనరుల శాఖ మంత్రిని రాజీనామా చేయమని అనలేదు. ఆ లీకేజీలు జరిగిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పోలిస్తే ఇప్పుడు తీసుకున్న చర్యలు కొన్ని రెట్లు చాలా గొప్పగా ఉన్నాయి. వాళ్ళని ఎవరైతే కారకులయ్యారో వాళ్ళని లాగడంలో కానీ, తర్వాత జరగకుండా తీసుకొచ్చిన చట్టంలో కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా ప్రశంసనీయంగా, అభినందనీయంగా ఉన్నాయి. అలాంటి చర్యలు చేసిన తర్వాత మానవ వనరుల శాఖ మంత్రిని రాజీనామా చేయమంటున్నారంటే వాళ్ళకి ఎజెండా ఒకటే, ప్రభుత్వాన్ని కోల్చాలి. అది జరగబోదు. మన ప్రజాస్వామ్యం చాలా శక్తివంతమైంది, చాలా పెద్దది. అదే మీరు అది మానవ వనరుల శాఖ మంత్రిని రిజైన్ చేయమన్నారు, అయిపోయింది. ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేయటం వలన ఇక్కడ ఈ ఇష్యూని ఎలా చూస్తారు? ఎవరు గెలిచారు అనే పదంలో కూడా మాట్లాడుతున్నారు కదా, విక్టరీ మాది అన్నట్టు మాట్లాడుతున్నారు. దాన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? రావాల్సిన చట్టాలు విక్టరీ మోడీ గారిది ఈ విక్టరీ భారత ప్రజాస్వామ్యం అండి. వావ్. ఇక్కడ భారత ప్రజాస్వామ్యం మోడీ గారిని ఎంచుకున్నది. అక్కడ మోడీ గారు ఎన్ని సంవత్సరాలు ఆ కుర్చీలో ఉంటారనేది మనకు తెలియదు. ఆ తర్వాత ఇలాంటిది జరిగినా ఈ దేశ సార్వభౌమత్వాన్ని కోల్చే ఆలోచన ఉన్న ఏ శక్తి నెగ్గకూడదంటే. వావ్, సూపర్ సార్. ఇలా బాహాటంగా ఏ ఇష్యూ మీదైనా మీ అభిప్రాయాన్ని మీరు చెప్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ నుంచి కావచ్చు, బయట నుంచి కానీ ఏదైనా మీకు నెగిటివిటీ వస్తుందేమో, ఎందుకులే మనకి ఇది అనే సందర్భం ఎప్పుడన్నా వచ్చింది మైండ్ సెట్ మీకు? రాదు సార్. ఎందుకంటే పూర్తి స్పష్టత. మన వృత్తి కొనసాగుతుందంటే మనం 4 హిట్ పాటలు రాయడం వల్ల, 4 పాటలు జనాలు పాడుకోవడం వల్ల. ఇక్కడ మన స్పందన ఎలా ఉందన్న దాన్ని బట్టి మన వృత్తి ఉండదండి. మన రికార్డ్స్ని బట్టే మన వృత్తి ఉంటుంది. నేను చాలా మంచిగా సున్నితంగా మాట్లాడుతున్నా, నాకు హిట్ పాటలు లేవనుకోండి, జాలిపడి ఎవ్వరూ పాటలు ఇవ్వరు. నేను కరుకుగా మాట్లాడినా నాకు హిట్ పాటలు ఉన్నాయనుకోండి, అలాంటి హిట్ పాట కావాల్సినప్పుడు అవకాశాలు ఇస్తూ ఉంటాను. ఆ చిన్న స్పష్టత ఉంటే మన మాటల్లో ఏమి ఫిల్టర్స్ ఉండవు. వా, సూపర్ అండి. దీనివల్ల అవకాశాలు కోల్పోయిన సందర్భాలు ఏమైనా వచ్చినాయి? రాలేదు ఇంతవరకు? ఓకే, ఎప్పుడు కోల్పోలేదు. ఓ, సూపర్ అండి. అయితే ఇంకొకటి, మన బయట వాళ్ళని విమర్శించడం వేరు, లేకపోతే అభిప్రాయం చెప్పడం వేరు, ఏదైనా ఓకే. కానీ ఇండస్ట్రీ వైపు కూడా ఒక్కొక్కసారి అనంత్ శ్రీరామ్ గారు మాటలు తగులుతున్న ఇండస్ట్రీ వైపు కూడా తగిలిన సందర్భాల్లో ఏమైనా నష్టపోయారా, లాస్ అవుతారా అనేది ఒకటి ఉంది. ఏం నష్టపోదు. ఇండస్ట్రీ 2025లో కదా నేను మాట్లాడింది. 2026లో మంచి కెరీర్ ఉంది. ఓకే, సూపర్ అండి. మీ క్లారిటీకి సూపర్, మీ క్లారిటీ అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మాకు అవకాశం ఇచ్చినందుకు. మళ్ళొకసారి కూర్చుందాం మనం. శ్రీశ్రీ సందర్భంగా మళ్ళీ మనం కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీశ్రీ కూడా చాలా మంచి భావోద్వేగాలతో కూడిన కథాంశం. మిగిలిన సినిమాల్ని విజయవంతం చేసినట్టే శ్రీశ్రీని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.